ఇప్పుడే సూర్య గారు అండ్ మమితా బైజు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూసి రావడం జరిగింది, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి అండ్ ప్రొడ్యూస్ బై నాగవంశీ గారు. మూవీ ఎలా ఉంది అంటే సూపర్, ఎక్సలెంట్, బ్రెత్ టేకింగ్, చాలా బాగుంది. ఈ మాటలన్నీ కూడా చాలా చిన్నవే. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే టాప్ నాచ్. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడు భయ్యా, మూవీ అయితే అద్రిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా 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 బాగుంది. ఎక్కడా కూడా ఒక చిన్న వంక పెట్టడానికి కూడా నీకు డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు కానీ పర్ఫార్మెన్సెస్ విషయంలో కానీ ఎవరు ఏ తప్పు చేయలేదు. నువ్వు ఎంత వెతికినా ఇది కనబడదు. అండ్ ఆఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం డిప్ అయినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత బాగా తీశారు. మరి అంత బాగా తీసిన తర్వాత, అంత మంచి ఎంటర్టైన్మెంట్ పొందిన తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తుంది. అది తప్పు కాదు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. మిస్ కాకుండా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్తో చూసినా చూడకపోయినా ఫ్యామిలీతో వెళ్ళండి. ముఖ్యంగా మీ అమ్మా నాన్నతో. చాలా మంచి డైలాగ్స్ రాశారు. చాలా ఏళ్ల క్రితం ఇలాంటివి మనం త్రివిక్రమ్ గారి మూవీస్లో చూసుంటాం. నాకు తెలిసి ఇప్పుడు వెంకీ అట్లూరి గారు త్రివిక్రమ్ గారి పొజిషన్ తీసుకున్నారేమో అనిపించింది. మూవీలో కొన్ని డైలాగ్స్ అద్భుతంగా రాశారు. అద్భుతం, మహా అద్భుతం. సో ఎంతలో చెప్తున్నాను ఏంటి అనుకుంటా, నిజంగా మూవీ బాగుంది. మీరు కూడా చూస్తే, ఒకవేళ మీరు ఎవరైనా చూసుంటే నేను చెప్పింది కరెక్టే అనుకుంటే కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. సరే, ఇంకా సాంగ్స్ విషయంకి వస్తే అవి కూడా బాగున్నాయి. అండ్ నాగవంశీ గారు యాజ్ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనకి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. చాలా రిచ్గా ఉంది మూవీ. అండ్ ఇంకా సూర్య గారు యాజ్ సంజు చాలా బాగా పర్ఫామ్ చేశారు. టైలర్ మేడ్ పర్ఫార్మెన్సెస్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ ఆయనకి ఈ రోలు యాప్ట్, పర్ఫెక్ట్. ఇంకేమైనా అనుకోండి, ఈ రోల్లో ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. చేయడానికి కూడా మనం ఊహించుకోలేము. సినిమా చూసాక వద్దొద్దు, ఇంకొద్దు, సూర్య గారే, సూర్య సంజు మనకి ఈయన కావాలి అంటావు. అండ్ మమిత తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా తను తినేసింది, స్క్రీన్ మొత్తం కచ్చకచ్చగా కొరికేసింది, అంత బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అయింది నేను అన్నట్టు. అండ్ చూసుంటే చాలామంది అదే అనుకుంటారు. అది తప్పో కాదో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. బట్ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి ఈ వీకెండ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి సూర్య గారికి ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. గజనీ మూవీలో మనం సంజు గారిని చూస్తాం కదా, సంజయ్ రామస్వామిని. అక్కడ ఏమైనా వెళుతుంటే అది ఈ మూవీలో చూస్తే మీకు తీరిపోద్ది. అంత బాగా పర్ఫామ్ చేశారు. ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫుల్ మీల్స్ ఫర్ సూర్య గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. చాలా బాగుంది మూవీ. ఇది నా రివ్యూ. మరి మీరు కూడా మూవీ చూసుంటే మరి మీకు మూవీ ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్స్ తేజ టాక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో మీ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ రివ్యూస్ అండ్ అదర్ స్టఫ్. థ్యాంక్ యూ.